హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రిన్సెస్ కిచెన్. ఈరోజు మన వీడియోలో ఇడ్లీ పిండితో క్రిస్పీ పునుగులు ఎలా తయారు చేసుకోవాలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈవినింగ్ టైంలో టేస్టీ స్నాక్ తినాలి అనిపించినప్పుడు ఒక్కొక్కసారి అన్ని ఇంగ్రీడియంట్స్ అవైలబుల్గా ఉండవు. అటువంటప్పుడు మనం రెగ్యులర్గా ఇడ్లీ పిండి ఇంట్లోనే బ్రేక్ఫాస్ట్కి అవైలబుల్గా ఉండిద్ది కదా. అటువంటి ఇడ్లీ పిండితో కొన్ని తక్కువ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకొని టేస్టీ అండ్ క్రిస్పీ పునుగులు ప్రిపేర్ చేయొచ్చు. సో టేస్ట్లో ఏ మాత్రం తగ్గదు, 100కి 100% ఎమ్మీ టేస్ట్ వస్తుంది. సో మీకు తప్పకుండా నచ్చి ఒక బౌల్లో ఇడ్లీ పిండి తీసేసుకున్నానండి. సో మనం ఎవ్రీడే ప్రిపేర్ చేసేసుకునే ఇడ్లీ పిండి అండి. అండ్ ఇందులో వచ్చేసి మనం ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసేసుకున్న ఒకటి మీడియం సైజ్ ఉల్లిపాయ, సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి 2. సో కారం అనేది ఎక్కువ యూజ్ చేయాలి అనుకుంటే 3 తీసేసుకోండి. సన్నగా తరుక్కున్న కొత్తిమీర కొంచెం, సన్నగా తరుక్కున్న కరివేపాకు కొంచెం, పావు టీ స్పూన్ జీరా. సో జీరా అనేది నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అరచేతిలో వేసేసుకొని క్రష్ చేసేసుకొని వేసేసుకోండి. సో అలా క్రష్ చేసేసుకుని వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా మంచిగా వస్తుంది, మనకి ఈవెన్గా పిండిలో పట్టేది. ఓకేనా. సో ఆల్రెడీ మనకి ఇడ్లీ పిండిలో మనం ఉప్పు అనేది మిక్స్ చేసేసుకునే ఉంటాము. అండ్ నెక్స్ట్ మనం వేసేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొంచెం వేసేసుకున్న తర్వాత చప్పగా ఉండిద్ది కాబట్టి సో కొంచెం ఉప్పు. సో ఉప్పు అనేది ఈ స్టేజ్లో రుచి చూసేసుకొని వేసేసుకోండి. ఓకేనా. మిక్స్ చేసేసుకుందాము. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేకుండా తక్కువ ఇంగ్రీడియంట్స్తో సో ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇంకా మనం ఇందులో వాటర్ ఏం కలపాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే మనం నార్మల్గానే టిఫిన్కి ప్రిపేర్ చేసేస్తూ ఉంటాం కదా. సో ఇడ్లీ పిండి అనేది ఒక్కొక్కసారి మిగిలిపోయినా కూడా మీరు ఇలా ప్రిపేర్ చేయండి. లేదు ఇన్స్టెంట్గా స్నాక్ ప్రిపేర్ చేసేసుకోవాలి అనుకున్నా కూడా ఇలా ప్రిపేర్ చేసేసుకోండి ఇడ్లీ పిండితో. సో చాలా టేస్ట్ ఉంటుంది. సో మనం మొత్తం కలిపేసేసుకున్న తర్వాత పిండి అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఉప్పు టేస్ట్ చూసేసుకుందాము. ఉప్పు పర్ఫెక్ట్గానే ఉందండి, ఇంకా మనం ఎక్కువ ఉప్పు కలపాల్సిన అవసరం లేదు. ఒక 10 మినిట్స్ మ్యారినేషన్కి పెట్టేసుకుందామండి. సో మనం వేసేసుకున్న ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, కర్రీ లీవ్స్, కొరియాండర్ లీవ్స్ అనేవి సో పిండిలో కొంచెం నానితే టేస్ట్నెస్ అనేది చాలా మంచిగా ఉంటుంది. ఓకేనా. సో పిండి అనేది మీరు రిక్వైర్డ్ తీసేసుకోండి. నేను ప్రెజెంట్ అయితే ఒకటి పెద్ద కప్ పిండి తీసేసుకున్నాను, ఒక 250 గ్రామ్స్ అలాగా. ఓకేనా. సో ఆఫ్టర్ 10 మినిట్స్ మనం పునుగులు ప్రిపేర్ చేసేసుకుందాం. 10 నిమిషాల తర్వాత స్టవ్ ఆన్ చేసేసుకుని కడాయి పెట్టేసుకుని డీప్ ఫ్రైకి ఆయిల్ వేసేసుకున్నానండి. మీడియం ఫ్లేమ్లో ఆయిల్ హీట్ చేస్తున్నాను. ఆయిల్ హీట్ అయిందో లేదో చెక్ చేసుకుందాము. సో మనకి ఆయిల్ అనేది హీట్ అయిపోయిందండి. సో ఇలా చేత్తో తీసేసుకొని చిన్న చిన్న పునుగుల్లా వేసేసుకుందాము. మీడియం ఫ్లేమ్లో 2 సైడ్స్ కూడా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకుందామండి. సో వేయంగానే కదిలించొద్దు, మనం వేయంగానే కదిలించేసేసుకుంటే మొత్తం ఈవెన్గా మొత్తం పాడైపోయింది. ఓకేనా. సో మనం వేసేసుకున్న తర్వాత సో చూడండి ఇలాగా బబుల్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి కదా. సో ఈ స్టేజ్లో మనం టర్న్ చేసేసుకుందాము. ఒకేసారి పెద్ద స్పూన్తో కాకుండా సో చిన్న స్పూన్తో టర్న్ చేసేసుకోండి.
సో మనకి అదర్ సైడ్ కూడా ఇలానే కలర్ రావాలండి. సో క్రిస్పీగా 2 సైడ్స్ గోల్డెన్ కలర్లో సో మంచిగా ఫ్రై అయిపోయాయి. మనం అన్నీ ఇలానే ఫ్రై చేసేసుకుందాము. సో మనకి ప్రెజెంటేషన్ కూడా రెడీ అయిపోయిందండి. సో ఎంతో ఈజీగా మనం ఇడ్లీ పిండితో పునుగులు అనేది ప్రిపేర్ చేసేసుకున్నాము. సో క్రిస్పీగా, టేస్టీగా చాలా మంచిగా ఉంటాయి. సో టేస్ట్‌లో ఏ మాత్రం తగ్గదు. 100కి 100% టేస్ట్ అనేది సూపర్ ఉంటది. సో మీరు ఇంట్లో తప్పకుండా ప్రిపేర్ చేయండి. సో ఇడ్లీ పిండి మిగిలిపోయినప్పుడు ఇలా ప్రిపేర్ చేయండి. లేదా ఇన్‌స్టెంట్‌గా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసేసుకోవాలనుకున్నా కూడా ఇలా ప్రిపేర్ చేయండి. సో నార్మల్ బోండాస్ కన్నా కూడా సో చాలా టేస్టీ ఉంటాయి. ఓకేనా? సో ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం మన ప్రిన్సెస్ కిచెన్ ఛానల్‌ని తప్పకుండా ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.